అందరికీ నమస్కారం. ఈరోజు మన రెసిపీ పప్పు పాలకూర పప్పు. సో చేసేద్దామా? ఫస్ట్ నేను 1 కప్ కందిపప్పు తీసుకున్నాను. ఈ కందిపప్పుని నేను వాటర్తో వాష్ చేసుకుంటున్నాను. సో ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో 1.5 లీటర్లు వాటర్ వేసుకుంటున్నాను. నేను 250 ml కప్తో 6 కప్స్ దీంట్లో వేసుకున్నాను. సో ఇలా వాటర్ వేసుకున్న తర్వాత కుక్కర్లో పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు నేను దీన్ని కుక్ చేసుకుంటాను. ఈ కుక్కర్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 3 విజిల్స్ వేయించండి, ఓకేనా? తర్వాత కుక్కర్లో ఆవిరంతా వెళ్ళిపోయాక ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసుకుంటున్నాను. చూడండి, పప్పు చూసారా ఎంత మెత్తగా కుక్ అయిందో. ఇప్పుడు దీంట్లో నేను 2 కప్పుల పాలకూర కోసుకుని పెట్టుకున్నాను, క్లీన్ చేసుకుని. సో ఆ కూరని దీంట్లో వేస్తున్నాను. చూడండి, 2 కప్స్ ఇది. నేను ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నానో అదే కప్పుతో పాలకూర కూడా వేసుకుంటున్నాను. సో ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఈ పాలకూరతో పాటు 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఈ పసుపు తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. తర్వాత సాల్ట్ మీకు తగిన విధంగా మీరు అడ్జస్ట్ చేసుకోండి. అలాగే దీనిలో 2 కప్స్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇదంతా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో మీరు కుక్ చేసుకోండి. దీనంతా ఒకసారి కలుపుకుందాం బాగా. చూసారు కదా ఎలా ఉడికిపోయిందో. ఇలా ఉడికిపోయేంత వరకు ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. దాంట్లో ఒక 5 వెల్లుల్లి రబ్బర్లు యాడ్ చేయండి. తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు చిన్న చిన్న ముక్కలు కోసుకొని వేసుకోండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేయండి. తర్వాత ఒక 20 నుంచి 25 కరివేపాకు ఆకులను కూడా వేయండి. కరివేపాకు ఎంత వేసుకుంటే అంత టేస్టీగా అనిపిస్తుంది. సో తాలింపు అంతా అయిపోయాక పప్పుని దీంట్లో వేసుకుంటే చూసారా తాలింపు ఎలా అవుతుందో. ఇలా అవ్వాలి. ఆయిల్తో పాటు గీ కూడా వేసుకోవచ్చు. నేనైతే జస్ట్ ఆయిల్ మాత్రమే యాడ్ చేసుకున్నాను. ఫైనల్గా పప్పు రెడీ. ఈ పాలకూర పప్పుని రోటీతో అన్నంతో సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది.